ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మానామాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు రావాలన్నారు మంత్రి. కులాలు ఉపకులాలు అని కాకుండా సమానత్వం అనేది సాధించాలన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని స్వాతంత్రం ఇచ్చింది తప్ప అమలు చేయాలని ఆదేశించలేదన్నారు. ఇక మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన ప్లాజా హోటల్లో మాదిగ ఉపకులాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మీనారాయణ, కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే మందుల శ్యామల్, వేముల వీరేశం, కాలే యాదయ్య, ప్రొఫెసర్ జి మల్లేశం పాల్గొన్నారు. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాసంలో ఈ రోజు సమావేశం కావడం జరిగింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, కానీ మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు సంపత్ కుమార్. అదే ఆధారం మనకు రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోబోయినా ఆ కోటాన్ని మనం ఖచ్చితంగా ఫిక్స్ చేయబోయినా రేపు కోర్టుకు అవకాశం ఇవ్వకుండా మనం చర్య తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా దానికి కాస్ట్ బేసిస్ సెన్సస్ కూడా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వేరే, ఆంధ్ర రాయలసీమ రాష్ట్రం వేరే. కొన్ని కులాలు ఇటుకు లేవు. ఆ కులాలు లేవు, ఏం చేద్దాము? మొదట మనకు దారి ఏంటి అంటే కులగణన. రెండవది, మీరు ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు, ఆ జాతికి నాయకత్వం వహిస్తున్నా ఎవరైనా మీరు ముందుకు రండి. ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మీతో గంట కాదు 4 గంటలు చర్చిస్తాం. రేపు పొద్దున మనము ఓ 10 రోజుల తర్వాత ప్రభుత్వానికి ఓ నివేదిక మన అడ్వకేట్లు కూర్చోబెట్టుకున్నాం. ప్రభుత్వానికి ఒక మా తరపున రిప్రజెంటేషన్, మంత్రిగా వేరే మీతో సహా ఓ రిప్రజెంటేషన్, అయ్యా పలానా కుల చరిత్ర ఇది ఉన్నది, వాళ్ళ వృత్తి ఇది, వాళ్ళకి అనుబంధ కులం ఇది, వాళ్ళ జనాభా ఇది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇది, వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేస్తే వీళ్ళు సుభిక్షంగా సెక్యూరిటీ తోటి ఆర్థికంగా సామాజికంగా గుర్తింపుతోటి ఎదుగుతారు. ఈ ఆలోచన మనం చేయాలి. చేసి నేను మా వీరేశంతో లక్ష్మణ్తో మా సత్తనతో అంటున్నా, మరి కమిట్మెంట్, కంప్లీట్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. లెట్ us not be in a hurry. మా ప్రొఫెసర్స్ ఉన్నారు, మలేషియా ఉన్నారు, మా సుజాత ఉన్నది, ఎంకర్ ఉన్నాడు, ఇలాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, హాలీవుడ్ ఛానల్ వాళ్ళ సర్వీసెస్ కూడా మనం తీసుకుంటాం. తీసుకొని ఏ రకంగా గతాన్ని మన అనుభవము, ఫలితాలు, ఆధారాలు బేస్ ఏంది, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము. 95% అందరినీ సంతృప్తి పరిచే 100% కెనాట్ డూ ఇట్, అట్లీస్ట్ 90% 95% మనం వాళ్ళు తృప్తి పరిచే విధంగా మనం ప్రయత్నం ఉండాలి. ఈ రోజు మనం ఒక కమిటీ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ సెల్ ని ఏర్పాటు చేసుకొని ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో మానమాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు రావాలన్నారు మంత్రి. ఇక మంత్రి వ్యాఖ్యలు, అలాగే సంపత్ నిర్వహించినటువంటి సమావేశం తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇటు ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చని కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మాదిగ ఉపకులాలు కూడా
ఇప్పటికే ఇటు సమావేశమయ్యాయి. అయితే మాదిగ కులాలకు సంబంధించిన సమానత్వం తీసుకురావాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీ వేసుకొని ఇచ్చే రిపోర్ట్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజెంటేషన్ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బేగంపేట్ టూరిజం ప్లాజాలో కూడా ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కూడా మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షన కూడా జరిగింది. అయితే ఈ సమావేశానికి ఇటు మాదిగ ఉపకులాలు మాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంటే ముందు జరిగిన సమావేశంలో అంటే 3 రోజుల క్రితం కూడా జరిగిన సమావేశంలో ఇటు దామోదర రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మందుల శ్యాముల్, వేముల వీరేశం, కాల యాదవ్తో పాటు ఇటు ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు 3 రోజులు జరిగిన సమావేశంలో. కానీ ఈ రోజు మాత్రం ఇటు వేరువేరుగా సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటు మాదిగ ఉపకులాలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. అయితే ఈ 2 కమిటీలు కూడా ఏర్పరచాలని కూడా నిర్ణయం తెలుస్తుంది. అయితే వేరువేరుగా ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఒక కమిటీ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి 3 రోజుల క్రితం జరిగిన సమావేశాలు కూడా సంపత్ కుమార్ పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ రోజు అనూహ్యంగా వేరువేరుగా ఇటు ఎస్సీ వర్గీకరణపై మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, ఇటు ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడి సంబంధించిన వర్గీకరణ చేసుకోవచ్చని కూడా రాష్ట్రాలకు కూడా స్వేచ్ఛనిచ్చిన సుప్రీంకోర్టు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ఉండాలనిపై కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక కమిటీ కూడా ఏర్పరిచి మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. దీనిపై కూడా చర్చ కూడా చేశారు. ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎలా చేయాలనిపై కూడా కాబట్టి త్వరలోనే ఇదంతా కూడా చేసి తీరుతామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఏ రకంగా ముందుకెళ్లాలి మరి దామాషా ప్రకారం అంటే ఈ రోజు దామోదర రాజనరసింహ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఇటు మాదిగ ఉపకాలకు సంబంధించి విద్యా ఉద్యోగాలు వారికి సమాన అంటే జనాభా ప్రాతిపదికన సమాన అవకాశాలు రావాలని కోరుతారు. మరి ఇటు కులాలు ఉపకులాలకు అన్ని కాకుండా సమానత్వం అనేది సాధించాలని కూడా ఈయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఈ రోజు మరోపక్క ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా తన నివాసంలో కూడా సమావేశం చేశారు. ఇటు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరగాలని మరి మాదిగలకు న్యాయం జరగాలి, కానీ మాదిగ ఉపకులాలకు మధ్య అన్యాయం చేసే ప్రయత్నం కూడా జరుగుతుందంటూ కూడా మరి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే సతీష్ కొంత పరస్పర విరుద్ధ వ్యాఖ్యలాగే కనిపిస్తున్నాయి కదా. అటు మంత్రి దామోదర రాజనరసింహ మాలలకి మాదిగలకి సమానంగా అన్ని అవకాశాలు ఉండాలి అంటుంటే సంపత్ మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్నారు కదా. ఏంటి ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఏమైనా కొంత ముసలానికి కారణమయ్యే అవకాశం ఉందా ఈ వర్గీకరణ విషయంలో? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు మాదిగలకు సమిష్ట స్థానం కల్పించారు. ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారం చూస్తే మాత్రం మొత్తం ఇటు ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉన్నాయి. ఇందులో మాదిగలకు 7% కాగా మాలలకు 6% ఉన్నాయి. ఇటు రెల్లి కులాలకు సంబంధించి 1% ఉంది. మిగతా కులాలకు సంబంధించి కూడా 1% చొప్పున ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం ఇటు మాదిగలే ఎక్కువగా ఉన్నారు, మాలలు తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకైతే ఇటు రాజకీయమైన నేపథ్యంలో చూస్తే మాత్రం ఎక్కువగా మాలలకు ఎక్కువ అవకాశం వచ్చింది. కాబట్టి మరి మాదిగలకు రాలేదని కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మాదిగలంతా కూడా తమకు 12% రిజర్వేషన్లు పెంచాలని కూడా. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ సర్కార్లో ఎక్కువగా ఇటు మాదిగ ఉపకులాలతో పాటు మాలలకు మాత్రమే ఎక్కువగా అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఎక్కువగా మాదిగలకు సమిష్ట స్థానం కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో మనం చూసాం. ఇటు మోతుపల్లి నరసింహులు గాని ఇటు మందకృష్ణ మాదిగ గాని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. ఇటు మాదిగ ఉపకులాలకు ఎక్కువగా రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు సీట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కానీ అది జరగలేదు. ఎక్కువగా మాల సామాజిక వర్గానికే సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో కూడా సీట్లు అనౌన్స్ చేశారు. ఇటు అసెంబ్లీలో గానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకే ఎక్కువగా మాలకే ఎక్కువగా సీట్లు ఇస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య అదే చర్చ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దామోదర రాజనరసింహ విషయానికి వస్తే మాత్రం ఆయన మాదిగ ఉపకులాలకు సంబంధించిన వ్యక్తి, ఇటు సంపత్ కుమార్ ఇటు మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఎక్కువగా మాదిగలకే అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మరి కొంతమంది మాలకి ఎక్కువ అవకాశం ఉందని కూడా చర్చ అయితే కొనసాగుతుంది ఇటు కాంగ్రెస్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి జనాభా ప్రాతిపాదికన తమకు కూడా అవకాశాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా అయితే ఇటు ఒక పార్టీలో డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇతర వర్గానికి సంబంధించిన చర్చ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఇటు మాదిగ ఉపకులాలు, మరోవైపు మాలకు సంబంధించి మాత్రమే మేజర్ గా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన
తీర్పు ప్రకారం చూస్తే మాత్రం ఇటు ఎస్సీ సంబంధించిన రిజర్వేషన్లు 15% ఉన్నాయి కాబట్టి మరి వీటిని గ్రూపులుగా విడదీయాలి. అంటే ABCDగా వర్గీకరించి వారికి కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన మరి యొక్క రిజర్వేషన్ ప్రకటించి మరి అందరికీ సమన్వయం చేయాలి. మాదిగలకు మాదిగ ఉపకులాలకు సమన్వయం చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ లో కూడా చర్చ కూడా పెట్టారు. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తారు కాబట్టి మరి దీనిపై ఒక కమిటీ వేసుకుని ఒక రిపోర్ట్ ఇస్తే మాత్రం ఎలా ఉంటుంది అంటే జనాభా దామాషా ప్రకారం మరి సమాన అవకాశాలు రావాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కాబట్టి మరి కులాల ఉపకులాలకు సంబంధించి కూడా అని కాకుండా సమానత్వాన్ని సాధించాలని కూడా కోరుకుంటారు కాబట్టి మరి ఇందులో 2 వర్గాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రజెంట్ నేతృత్వం చూస్తే మాత్రం ఈ రోజు జరిగిన సమావేశంలో ఇటు బేగంపేటలోని ప్లాజా హోటల్లో మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఒక సమావేశం జరిగితే మరోవైపు ఇటు AICC కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో మరో సమావేశం జరిగింది కాబట్టి మరి వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం జరిగిన సమావేశంలో బేగంపేట ప్లాజా హోటల్ జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా అటెండ్ అయ్యారు. ఆ సమావేశాన్ని కూడా అందరు నిర్ణయించుకున్నారు మరి ఏ రకంగా వెళ్ళాలి. ఇటు ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ మరి ఎస్సీ రిజర్వేషన్లకు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో మరి దీన్ని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఈ రిజర్వేషన్ల అమలు ఏ రకంగా జరగాలి, మరి దామాషా ప్రకారం జరగడం కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి మొదటి నుంచి కూడా ఎక్కువగా మాదిగలకు అవకాశాలు రాకుండా ఎక్కువగా మాలలకే అవకాశం ఉంది కాబట్టి మరి జనాభా దామాషా ప్రకారం అదేవిధంగా రిజర్వేషన్ల ప్రకారం మరి తమకు కూడా న్యాయం చేయాలని కూడా ప్రధానంగా మాదిగ ఉపకులాలు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి మొన్న 3 రోజుల క్రితం జరిగిన సమావేశంలో అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చర్చ కూడా నడిచింది. ఈ సమావేశంలో ఇటు సంపత్ కుమార్ తో పాటు ఇటు మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఇటు మోత్పల్లి నరసింహులు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మాదిగ ఉపకులకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొన్నారు. మరి ఒక ఏకాభిప్రాయం వచ్చినప్పుడు కూడా మరి ఈ రోజు జరిగినటువంటి సెకండ్ మీటింగ్ లో మాత్రం కొంచెం భేదాభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు దామోదర రాజనరసింహను మరోవైపు ఇటు AICC కార్యదర్శి సంపత్ కుమార్ మరి వీళ్ళు వేరువేరుగా సమావేశం పెట్టుకున్నారు కాబట్టి కొంచెం అంతర్గతంగా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో. మరి మొదటి నుంచి కూడా ప్రధానంగా ఇటు మాదిగ ఉపకులాలకు కొంచెం అన్యాయం అయితే జరుగుతుందని కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. ఎక్కువగా ఇటు మాలలకు మాత్రమే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. మరి రాజకీయ పరంగా మరి అన్ని రిజర్వేషన్ల ప్రకారం చూసినా కూడా ఎక్కువగా రిజర్వేషన్ల ప్రకారం మరి మాదిగలకు 7% రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఇటు మాలలకు 6% రిజర్వేషన్ ఉన్నప్పటికీ మాత్రం మరి రాజకీయ పరంగా మాత్రం ఎక్కువగా మాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. మరి మాదిగలకు అవకాశం దక్కట్లేదంటూ కూడా కొంచెం చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు ఇటు మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఇటు బేగంపేట్ పీపుల్ ప్లాజా హోటల్లో సమావేశమయ్యారు. ఇందులో ఒక కమిటీ కూడా వేయాలని కూడా నిర్ణయించారు. ఈ కమిటీలో ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నట్టయితే ఇటు దామోదర రాజనరసింహ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మాదిగ సంబంధించి ఒక కమిటీ వేసుకొని ఆ వర్గీకరణ తీర్పు నేపథ్యంలో ఇటు మాదిగ ఉపకులాలకు విద్యా ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు అని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇటు కులాలు ఉపకులాలు కానీ కాకుండా సమానత్వం అనేది సాధించాలని ఈయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరోవైపు ఇటు సంపత్ కుమార్ విషయానికి వస్తే మాత్రం మరి మాదిగలకు న్యాయం జరగాలని కానీ మాదిగ ఉపకులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆయన తన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు కాబట్టి మరి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇటు దామోదర రాజనరసింహకి అదేవిధంగా ఇటు సంపత్ కుమార్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మరి కొంతవరకు అయితే ఇటు మాలలకు మధ్య కొంత భేదాభిప్రాయం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాలలకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, మాదిగ ఉపకులాలకు ఎక్కువగా రాజకీయ పరంగా అవకాశాలు ఇవ్వట్లేదని కూడా చర్చ కొనసాగుతుంది కాబట్టి మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా మాలలకే సీట్లు కేటాయించారు, మరి మాదిగలకు ఎక్కువ సీట్లు కేటాయించలేదు. మరి సేమ్ టైం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాలలకే అవకాశం ఇచ్చారు. మరి మంత్రివర్గంలో కూడా ఇప్పటి వరకు అయితే ఇటు మాదిగ ఉపకులకు సంబంధించిన వారు మాలకు సంబంధించిన వారు ఉన్నారు కానీ మరి మాదిగలకు సంబంధించిన వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదని కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే మొన్ననే సీఎం కూడా ఇటు మందుల షామిల్ నేతృత్వంలో కూడా కొంతమంది మాదిగ ఉపకులకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కలిశారు. వారికి కూడా రాబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా మాదిగలకు సముచిత స్థానం మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేశారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మాదిగ ఉపకులాలు అదేవిధంగా మాలకు సంబంధించి రిజర్వేషన్లపై కూడా చర్చ కొనసాగుతుంది. మరి దీనిపై దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ లో అయితే 2 టీములు మాత్రం రన్ అవుతున్నాయి. ఒకటి మంత్రి దామోదర రాజనరసింహ, మరొకటి AICC కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మరి వేరువేరుగా
సమావేశం ఏర్పరచుకోవడం పట్ల కొంచెం కాంగ్రెస్ లో మాత్రం కొంచెం భేదాభిప్రాయాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది.